హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి మరియు పెన్షనర్లకి దాదాపుగా 7 సంవత్సరాల నుంచి డిఏ మరియు డిఆర్ బకాయిలు రావాల్సి ఉంది. మరి ఎప్పటి నుంచి ఈ డిఆర్ బకాయిలు ఉన్నాయి, ఇంకా డిఏలు కూడా రావాల్సినటువంటి ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు అజయ్ కాలమ్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, 2018 జూలైలో మనకి డిఏ ఇచ్చారు, కానీ డిఏ బకాయిలు రాలేదు. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు రాలేదు. అయితే 2018 జూలై మరియు 2019 జనవరిలో ఉద్యోగస్తులకు సంబంధించి డిఏ బకాయిలు దాదాపుగా ఇచ్చున్నారు. వారి జీపీఎఫ్ ఖాతాలో కలిసినాయి. సిపిఎస్ ఉద్యోగులకి మరియు పెన్షన్లకు మాత్రం ఆ బకాయిలు రాలేదు. అవి ఎప్పటి నుంచి రావాలంటే జూలై 2018 నుంచి డిసెంబర్ 2020 వరకు ఆ విడత రావాలి. అంటే దాదాపు 30 నెలలు బకాయిలు రావాలి. అప్పుడు మనకు ప్రకటించినటువంటి జీవో ఉత్తర్వుల ప్రకారము ఆ డిఏ వచ్చేసి 3.144. అదేవిధంగా 2019 జనవరి నుంచి కూడా ఈ బకాయిలు రావాలి. దానికి సంబంధించి 2019 జనవరి నుంచి జూన్ 2021 వరకు అంటే 30 నెలలు బకాయిలు రావాలి. ఈ డిఏ కూడా మనకి 3.144గానే ఉంది. దాని తర్వాత 2020 జనవరి, 2020 జూలై, 2021 జనవరి ఈ 3 విడతల డిఏని కరోనా బూచి చూపి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దాన్నే మన రాష్ట్రాలు కూడా అమలు చేసినాయి. ఆ 3 డిఏలను కూడా రద్దు చేశారు. దాని తర్వాత 2022 జనవరి నుంచి రావాల్సినటువంటి డిఏ అరియర్స్ 2023 జూన్ వరకు ఇవ్వాలి. అంటే దాదాపు 18 నెలలు డిఏ బకాయిలు ఇవ్వాలి. మనకప్పుడు ఆ ఉత్తర్వుల ప్రకారము ఈ డిఏ 2.73 ఉంది. అయితే ఈ డిఏ బకాయిలని ఆ జీవోలో ఏం చెప్పారంటే 3 విడతలుగా చెల్లిస్తాము, మీకు రావాల్సిన బకాయిలు అని చెప్పారు. వాటిలో మొదటి విడత సెప్టెంబర్ 23, రెండో విడత డిసెంబరు 23, మూడో విడత మార్చి 2024. దాని తర్వాత జూలై 2022 నుంచి బకాయిలు రావాలి. ఆ జీవోది జూలై డిఏది 2022 నుంచి జూలై నుంచి 2023 అక్టోబర్ వరకు అంటే దాదాపు 16 నెలలు బకాయిలు రావాలా. ఆ డిఏ వచ్చేసి 3.64% ఉంది. దీన్ని కూడా బకాయిలని 3 విడతలు చెల్లిస్తామని చెప్పి ఉత్తర్వులో పేర్కొన్నారు. దాని ప్రకారము ఏప్రిల్ 2024, జూలై 2024, అదేవిధంగా అక్టోబర్ 2024 ఈ 3 విడతల్లో డిఏ బకాయిలను చెల్లిస్తామని చెప్పి కూడా ఉత్తర్వులో పేర్కొన్నారు. దాని తర్వాత 2023 జనవరి డిఏకి సంబంధించి డిఏ ఇచ్చారు. ఆ డిఏ బకాయిలు జనవరి 23 నుంచి 2024 మార్చి వరకు 2024 మార్చి వరకు అంటే దాదాపు 15 నెలలు బకాయిలు రావాలా. ఆ డిఏ కూడా 3.64%. ఈ డిఏ బకాయిలను కూడా 3 విడతలు చెల్లిస్తామని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారము ఆగస్టు 2024, అదేవిధంగా నవంబర్ 24, తర్వాత ఫిబ్రవరి 25 ఈ 3 డిఏల్ని మనకి ఆ 3 బకాయిలు ఇస్తామని కూడా తెలియజేశారు. ఇకపోతే 2023 జూలైలో కూడా డిఏ ఇచ్చారు. అయితే ఆ బకాయిలు 2023 జూలై నుంచి 2024 జూన్ వరకు అంటే 12 నెలలు ఇవ్వాల్సి ఉంది. ఆ డిఏ కూడా వచ్చేసి 3.64%. అయితే ఈ డిఏను కూడా బకాయిలను కూడా 3 విడతలు ఇస్తామన్నారు.
దాని ప్రకారం సెప్టెంబరు 24, డిసెంబరు 24, మార్చి 25. అంటే ఇప్పుడు మనం మార్చి 25 పూర్తి చేసుకొని ఏప్రిల్ 25లో ఉన్నాము. ఈ రోజుటికి 2022 తర్వాత వాళ్ళు ఉత్తర్వులు ఏదైతే పేర్కొన్నారో దాని ప్రకారము మనకి ఒక్క డిఏకి సంబంధించిన బకాయి కూడా రాలేదు. వారు ఇచ్చినటువంటి టైం కూడా అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనకి 2024 జనవరి, 2024 జూలై, 2025 జనవరి ఈ 3 విడతల డిఏను కూడా విడుదల చేస్తుంది. ఇంక విడుదల చేసిన తర్వాత దాని బకాయిలు మరి ఏ విధంగా చెప్తారో అది కూడా ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, చాలామంది మనకేం డిఏలు రావాలనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. ప్రభుత్వం కూడా ఈ విషయం మీద పట్టించుకోవాలి. గతంలో చేసినటువంటి ప్రభుత్వం ఈ డిఏలన్నీ కూడా పేరబట్టి ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు మనకు 2 దఫాలుగా దాదాపు 7,500 కోట్ల రూపాయలు ఉద్యోగులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, పెన్షన్లకు కానీ సంబంధించి విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మరి అదేవిధంగా డిఏ బకాయిల మీద కూడా దృష్టి చూపాలని చెప్పి కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.